భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. అదే ప్రెస్ మీట్ కార్యక్రమంలో కొన్ని నాపైన టార్గెట్ చేయడానికి మా మిత్రులు కొంతమంది ప్రయత్నం చేసినారు. వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే, మీకు ఏం సంబంధం, ఇప్పుడు మీరు బీజేపీలో లేరు కదా, మీరు రిజైన్ ఇచ్చినారు కదా, ఆల్రెడీ పార్టీ మీ రిజైన్ని యాక్సెప్ట్ కూడా చేసింది కదా, ఇప్పుడు స్టేట్ కమిటీలో మాట్లాడడానికి మీకు ఏం అధికారం అని అట్లాంటి కొన్ని మాటలు కూడా ఆ ప్రెస్ మీట్లో జరిగింది. నేను మా మిత్రులకి అందరికీ గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను భారతీయ జనతా పార్టీకి రిజైన్ దేని గురించి వచ్చినా అంటే, చాలా సంవత్సరాల నుంచి కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులు ఏంటంటే, బీజేపీ కార్యకర్తల్ని పక్క పెడుతున్నారు, బీజేపీకి ప్రాణం ఇచ్చే అట్లాంటి అధికారులకి పక్క పెడుతున్నారు, ఎంతోమంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరే వాళ్ళకి పైన మీరు మోసం చేస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? పార్టీలో ఉండి మేము మాట్లాడితే మాకు చాలా వరకు ఢిల్లీ ఎక్కడిక్కడ పిలిపించి కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పించినారు. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లోనే మాట్లాడినా. నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను, బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను. ఇవాళ కూడా మీరొక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు. ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను, వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా, అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు కమిటీ వేసిన ప్రతి ఒక్క అధికారులు ఎక్కడుంటారు? ఒకసారి బీజేపీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నేను కూడా అప్పుడు ఒక్కటే కదా ఎమ్మెల్యే, అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ ఉండే.